హాయ్ హలో వెల్కమ్ టు ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్. నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ప్రతి మనిషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతృభాష. తల్లి ఒడే బిడ్డకు తొలిబడి. తన తల్లి ఎవరు చెప్పకుండానే అమ్మ అని బిడ్డ ఎలా పిలుస్తాడో మాతృభాష కూడా అంతే. మాతృభాష సహజంగా అబ్బుతుంది, అప్రయత్నంగా వస్తుంది. అమ్మ మాటే మాతృభాష. అందుకే ప్రతి బిడ్డ అమ్మను కాపాడుకున్నట్లే మాతృభాషను కాపాడుకోవాలి. నీతి, నిజాయితీ, మంచి నడవడిక నేర్పేది మాతృభాష. తల్లి భాష లేనిదే మానవ జాతి వికాసం లేదు. అన్య భాషలు ఎన్ని నేర్చినప్పటికీ మాతృభాషలో ప్రావీణ్యం కానివాడు విజ్ఞాన సముపార్జన చేయలేడు. అలాంటి తల్లి భాష నేడు తల్లడిల్లుతోంది. జీవితంలో పైకి ఎదగాలంటే ఇతర భాషలను నేర్చుకోక తప్పదు. ఇతర భాషలను నేర్చుకోవడంలో పేమీ లేదు, కానీ వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకోవాలి. మన మాతృభాషను రక్షించుకోవాలి. అమ్మ భాషను రక్షించుకోవడానికి 1999లో 30వ యునెస్కో మహాసభలో ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా వేల స్థానిక భాషలున్న కొన్ని వందల భాషలకే విద్యా వ్యవస్థలో చోటు దక్కింది. ఈ రోజును ఎంచుకోవడానికి ప్రధాన కారణం బంగ్లాదేశ్. దేశ విభజన తరువాత బంగ్లాదేశ్ ను తూర్పు పాకిస్తాన్ గా పిలిచేవారు. వారి మాతృభాష బెంగాలీ. కానీ వారి భాషకు తగిన గుర్తింపు లేదు. అందుకే తమ భాషకు గుర్తింపు ఇవ్వాలని అక్కడ ప్రజలు ఉద్యమించారు. ఆ ఉద్యమం 1952 నుంచి 4 ఏళ్ల పాటు సాగింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఉద్యోగులంతా దీనిలో పాల్గొన్నారు. ఉద్యమాన్ని అణిచివేసేందుకు పాక్ ప్రభుత్వం మేధావుల్ని, అధ్యాపకుల్ని జైల్లో వేసింది. ఫిబ్రవరి 21న పోలీసులతో కాల్పులు జరిపించింది. మాతృభాష కోసం మొదలుపెట్టిన ఆ ఉద్యమంలో నెత్తురు ఏరులై పారింది. మాతృభాష పరిరక్షణ కోసం 4 యువకులు అసువులు బాశారు. చివరికి దిగొచ్చిన పాక్ ప్రభుత్వం 1956లో బెంగాలీ, ఉర్దూ భాషలను అధికార భాషలుగా చేసింది. అయితే 1953 నుంచి బంగ్లాదేశ్ ప్రజలు ఫిబ్రవరి 21ని మృతవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఆ దేశ అభ్యర్థన మేరకు యునెస్కో ఆ రోజునే మాతృభాషా దినోత్సవంగా జరిపేందుకు సిద్ధమైంది. ఆ ప్రతిపాదనకు భారత్, పాక్ సహా 28 దేశాలు మద్దతిచ్చాయి. ఈ సంఘటనను పురస్కరించుకుని యునెస్కో ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది. నిజానికి భారతదేశంలో 22 భాషలు రాజ్యాంగబద్ధంగా మాతృభాషలుగా గుర్తించబడ్డాయి. అవి హిందీ, సంస్కృతం, పంజాబీ, సంతాలి, డోగ్రీ, నేపాలీ, బోడో, మైథిలి, తమిళం, తెలుగు, మలయాళం, ఉర్దూ, ఒరియా, కొంకణి, కశ్మీరీ, మణిపురి, కన్నడ, బెంగాలీ, సింధీ, గుజరాతీ మరియు మరాఠీ. వీటిలో హిందీ, బెంగాలీ మరియు మరాఠీ భారతదేశంలో ఎక్కువగా మాట్లాడే భాషలు. అలాగే భారతదేశంలో 99 కంటే ఎక్కువ షెడ్యూల్ చేయని భాషలు ఉన్నాయి. భాష కేవలం భావాలను వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సాధనమే కాదు, ఒక జాతి ఉనికిని, సంస్కృతిని, మొత్తంగా జీవన విధానాన్నే పరిచయం చేస్తుంది. సమాజం రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. అయితే భాషలు అంతరించిపోతున్నాయి. భాష అంతరించిందంటే ఆ భాష మాట్లాడే సమూహం అంతరించినట్లే. నిజమైన భావ ప్రేరణ, ప్రగతి మాతృభాష వల్లనే వస్తుంది. స్వభాషలో విద్య ఉంటే స్వరాజ్యం ఎప్పుడో వచ్చేదని గాంధీజీ 1938లోనే చెప్పారు. మొదట నేర్చుకునే మాతృభాష ఎంత గట్టిగా నేర్చుకుంటే దాని ద్వారా ఇతర భాషల్ని అంత గట్టిగా నేర్చుకోగలరని మెకంజీ వాకర్ లాంటి భాషా శాస్త్రవేత్త చెప్పిన మాట. అందుకే మాతృభాషను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి పరమావధి. ఏ భాషలో విద్యాబోధన జరగదో ఆ భాష 40 సంవత్సరాలలో నశించిపోతుందని యునెస్కో అధ్యయనంలో శాస్త్రీయంగా చాటింది. ఆర్థిక, సాంకేతిక అభివృద్ధుల కారణంగా విదేశాల్లో అవకాశాలు పెరుగుతూ విదేశాల్లోని అవసరాలు మన దగ్గరికి వస్తూ ప్రస్తుతం ప్రపంచమంతా వసుదైక కుటుంబంలా తయారవుతోంది. ఒకే భాష, ఒకే సంస్కృతి అన్నట్లుగా మారుతోంది. ప్రపంచీకరణ వల్ల ప్రపంచమంతా మనకు దగ్గరవుతుండగా మన భాష మాత్రం మనకు దూరం అవుతోంది. భాషా సంస్కృతులు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. మన సంస్కృతితో బాటుగా మన భాష కూడా మారుతోంది. ఒకప్పుడు భాషలో వచ్చే మార్పులకు కొన్ని తరాలు పడేది. ఈ ఆధునిక యుగంలో ఒక్క తరంలోనే ఎన్నో మార్పులు చూస్తున్నాం. అమ్మ భాష అంటే అందరికీ ఇష్టమే. తెలుగు మాటలు, పాటలు మనకు మకువే. మరి ఎందుకని తెలుగు భాష మనుగడ గురించి కలవరపడుతున్నాం? దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. తెలుగు భాషలో మాధుర్యం, గొప్పతనం ఇక ఏ భాషలో లేదని చాలా మంది కవులు చెప్పారు. నేటి ప్రపంచంలో దేశాల మధ్య, దేశ ప్రజల మధ్య సంబంధాలు ఎంతగానో పెరిగాయి. అనేక రకాలైన పనుల కోసం ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్లడం సర్వసాధారణమైపోయింది. అందువల్ల ఇంగ్లీష్ అంతర్జాతీయ భాషగా ఆమోదం పొందింది. అయితే ఈ ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం అన్నది అవసరం మాత్రమే. విజ్ఞానవంతులు అవ్వడానికి ఉపయోగపడేలా కాని మోజు కాకూడదు. ఈ మోజులో పడి మన మాతృభాషని నిర్లక్ష్యం చేయకూడదు, ఎగతాళి చేయకూడదు. కాబట్టి సుసంపన్నమైన మన భాష, సాహితీ సౌందర్యాన్ని అవగాహన చేసుకోవడం, మన భాషను, సంస్కృతిని
కాపాడుకోవడం, భావి తరాల వారికి దాన్ని అందిస్తూ ఆ భాష సౌందర్య సంపదను కాపాడటం అందరి కర్తవ్యం. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్.